ఆప్కి అదాలత్లో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన విభజించి మరీ రాజకీయాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాష్ట్రాన్ని హిందూ ముస్లిమ్స్ అని విభజించి పెట్టారు. మొదటి రోజు మీరు ఇచ్చిన ఆదేశం అదేంటంటే లౌడ్ స్పీకర్స్ని బ్యాన్ చేయాలని చెప్పారు. అంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, ఈ సౌండ్కు ఉన్న డెసిబెల్ ఏమిటంటే ఈ స్థాయిలోనే ఉండాలి అని చెప్పారు. నేను వాళ్ళు చెప్పినట్టే మధ్యప్రదేశ్లో అమలు చేశాను. ఇందులో తప్పే ఉంది? ఈ చట్టాన్ని నేనేమీ సృష్టించలేదు. ఆ చట్టం ముందే ఉంది, సుప్రీంకోర్టు అమలు పరిచింది. అందువల్ల సహజంగానే ఆ బాధ్యత నాది. దాన్ని ఎలా అమలు చేయాలి అంటే, లౌడ్ స్పీకర్ని మాత్రమే కాదు, మేము డీజేని కూడా రద్దు చేశాం. డీజే వల్ల, దాని సౌండ్ వల్ల పలు రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. నేను గమనించాను, చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్అటాక్లు వస్తున్నాయి. అందువల్ల మన ప్రభుత్వం చట్టరీత్యా హిందూ ముస్లిం అనే వ్యత్యాసం చూడలేదు. సమానంగా నేను చెప్పింది ఏమిటంటే, ఎప్పుడూ సౌండ్ లిమిట్ ఇంతే ఉండాలి, దాన్ని ఆచరించాలి. అదే నాకు గర్వంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో హిందువుల్ని ముస్లింని మీరు వేరేలా చూడట్లేదా? మీరు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే వేసిన మొదటి ఆర్డర్ ఏంటంటే, మాంసం, చేపల కొట్టు ఇవన్నీ పర్మిషన్ లేకుండా పెట్టకూడదన్నారట. ఇది తిన్నగా ముస్లింస్ వ్యాపారం మీద దెబ్బ కొడుతున్నట్టు లేదా? వంచనతో చూస్తే లోకం అలాగే కనిపిస్తుంది. నేనేం చేయగలను చెప్పండి? నేను చూసిందేమిటంటే, ఫుడ్ సేఫ్టీ చట్టం చెబుతోంది, ఢిల్లీలో అన్నీ ఓపెన్గా ఉంచితే అది ప్రాణహానిని కలిగిస్తాయి. అందువల్ల నేను చెప్పిందేమిటంటే, మన రూల్స్ ఏమిటో నేను తినొద్దని ఎవరికీ చెప్పలేదు. అంటే తినే పదార్థాల్ని మీరు లోపల పెట్టాలి, వాటిని భద్రతైన పద్ధతిలో ఉంచాలి. వాటిని వచ్చిన వాళ్ళు కొనుక్కు వెళ్తారు. వాటిని ఎందుకు ఇలా ఓపెన్గా ఉంచుతున్నారు అని అడిగాను. ఉదాహరణకి ఎంతో మందికి శ్రావణ మాసంలో వాటిని చూడడం అంటేనే ఇష్టం ఉండదు. చట్టాన్ని పాటించడం అనేది నా పని. ఆ విషయాన్నే నేను కఠినంగా ఫాలో అయ్యాను. ఇందులో నాకే దురుద్దేశం లేదు. అయితే మొహమ్మద్పూర్ని మోహన్పూర్గా మార్చా వెనక కారణం ఏంటి? అబే, నాకు అలాంటి ఉద్దేశమేమీ లేదు. ప్రజల సహకారం వల్ల నా పేరు వచ్చుండొచ్చు. కానీ మీరు చెప్తున్న మొహమ్మద్పూర్ గ్రామంలో ఎటు చూసినా సరే ఒక్క మొహమ్మద్ కూడా కనిపించలేదు. అది మన చట్టంలోనే ఉంది. ఆ గ్రామవాసులంతా రాసిచ్చారు. మా గ్రామంలో మోహన్ మురళి ఆలయాలున్నాయి, దాన్ని మోహన్పూర్గా మార్చండి అన్నారు. అందువల్లే నేను ఆ చట్టాన్ని ఫాలో అయ్యాను. దానికి నా మీద నేరం ఆరోపిస్తున్నారా? ఏం చేయను? మీరు దానికి తగ్గట్టే చెప్పారు. మీరు ఏమన్నారంటే, మౌలానా అనే ఊరి పేరు రాసేటప్పుడు పెన్ను తడబడుతుంది అన్నారు. ఒక గ్రామం పేరు మౌలానా. అది పూర్తిగా ఒక హిందూ గ్రామం. అక్కడ ముస్లిం సోదరిమణి గాని సోదరులు గాని ఒక్కరు కూడా లేరు. అందువల్ల వాళ్ల ఊరుకున్న మౌలానా పేరుని మార్చాలని అడిగారు. అప్పుడు నేను దాన్ని పోస్ట్ చేయడం కోసం ఉత్తరం రాస్తూ ఉండగా, నేను ఈ మౌలానా అని రాస్తే ఎలా అర్థం అవుతుందో నాకు చెప్పండి అని అడిగాను. ఆ ఊళ్ళో ఒక్కరైనా మౌలానా ఉండాలి కదా. అలాంటి వాళ్ళెవరూ ఆ ఊళ్ళో లేరు. కానీ ఆ ఊరి పేరు మౌలానా. కాబట్టి సహజంగా రాసేటప్పుడు పెన్ను తడబడుతుంది. ఇందులో ఏముంది? అంటే ప్రజలు గుర్తు చేస్తున్నారు, మోహన్ యాదవ్ గారి ఈ ఆలోచన చాలా పాతది. 8 సంవత్సరాల క్రితం, అంటే 2017లో మీరు భూటాన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏం ట్వీట్ చేశారంటే, భూటాన్ చాలా అందమైన దేశం, 7 లక్షల మంది నివసిస్తున్నారు, చదువుకున్న సంస్కారవంతులున్నారు, పెళ్లి తర్వాత ఇంటెళ్ళడనే అలవాటుంది. ఆ తర్వాత ఏం రాశారంటే, భూటాన్ ముస్లిం, పేదరికం, నేరాలు లేని దేశం. అంటే ముస్లింలు లేకపోతే నేరాలు ఉండవంటున్నారా? కాదు. ఈ విషయంలో ఎన్నో వివరణలున్నాయి, మీరు గమనించలేదు. ఇందులో విడివిడి ఐటమ్స్ ఉన్నాయి. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నారు. మీరు అన్నిటినీ ఒకే సెంటెన్స్లోకి తీసుకురాకండి. నేను ఇండోనేషియాకి వెళ్ళాను, మలేషియాకి వెళ్ళాను, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే దేశాలు సౌదీకి వెళ్ళాను. అందుకని దానర్థం అది కాదు. నేనేం చెప్పానంటే, ఇలాంటివి ఎన్నో దేశాలున్నాయి. నిజానికి నేను ఈ విషయం రాయనే లేదు, అక్కడ కూడా హిందువులు ఉన్నారు అని. ఎన్నో దేశాలు ఉన్నాయి.
అక్కడ బౌద్ధ మతాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు మీరు ఆ దృష్టితో నన్ను రెండు వైపులా విడదీయాలని చూస్తున్నారు? మా రాష్ట్రంలో నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఒకవేళ అలా ఏమైనా జరిగితే నేను డైరెక్ట్గా చెప్తాను, దాచిపెట్టను. అది నాకున్న అలవాటు. అంటే మధ్యప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మీరు మధ్యప్రదేశ్ని ముస్లిం లేని దేశంగా మార్చాలనుకుంటున్నారు. ఆయన ఉదాహరణగా ఏమన్నారంటే, బుల్డోజర్ యాక్షన్ జరుగుతుంది, హాజీ షహదాది అలీ గారి కోట్లు విలువ చేసే ప్రాపర్టీనే పడగొట్టేశారు. అలాగే మీరు ఆయనకి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇది తప్పుడు నేరారోపణ. ఎవరైనా ఒకరు తప్పు చేస్తున్నారంటే, తప్పుతో కలిపి చట్టానికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని నిర్మిస్తున్నారంటే, అది కూడా ఒక ప్రభుత్వ స్థలంలో జరుగుతోందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారు? మీ ఆస్తి అనేది మీ స్థలంలోనే కదా ఉండాలి. దానికోసం మేము న్యాయస్థానానికి వెళ్ళాం. కోర్టు ఇది చట్ట విరోధం, కూల్చేయండి అని చెప్పింది. అటువంటప్పుడు దాన్ని ఎలా వదిలేయగలం? కూల్చేయాలి కదా. అందుకే కూల్చివేయబడింది. అంటే యాక్షన్ జరిగిన సమయానికి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్లో ఉన్న చాలామంది నాయకులు ఏమన్నారంటే, బుల్డోజర్ న్యాయం జరగదు అన్నారు. అది నేను ఒప్పుకుంటాను. బుల్డోజర్ న్యాయం అనే న్యాయమే లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, బుల్డోజర్ని వాడుకుని మన ద్వారా ఎవర్నీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరగకూడదు. అది తప్పుడు విషయం. కానీ ఇది న్యాయస్థానం అనుమతితో చట్ట వ్యతిరేక కట్టడం అనేది నిర్ణయం అయితే, ఆ తర్వాత ప్రపంచంలోని ఏ శక్తి బుల్డోజర్ని అడ్డుకోవడం కుదరదు. ఒకవైపు బుల్డోజర్ న్యాయం లేదంటున్నారు, కానీ చాలాసార్లు ఇలాంటి ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా చేపల కుటుంబానికి చెందిన 3 అంతస్తుల మేడని మీ బుల్డోజర్నే పడగొట్టింది. మేము పద్ధతిగా నోటీసిచ్చాం. వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు చట్టవిరుద్ధం అని చెప్పాక కూల్చేయాల్సిందే కదా. వాళ్ళు మత్స్యకారులైనా వేరే ఎవరైనా చట్టం ఒకటే. మీరు మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్ని నిలిపేస్తానని అన్నారు కదా. చూడండి, అది ఎలాంటి జిహాద్ అయినా అది కీడు తలపెట్టేదే. జిహాద్ అనే మాటే తప్పుడు మాట. అందుకని లవ్ జిహాద్కి వ్యతిరేకంగా నడుచుకునే వారి కోసం మన ప్రభుత్వం ఎంతో సాత్వికమైన భావనతో అమాయకమైన పిల్లల్ని మోసం చేసి ప్రేమలో పడేసి ఆ తర్వాత వారి జీవితాల్ని నరకంగా మారుస్తోంది. ఇది ఎవరైనా సరే సహించలేం. దీనికి నేను వ్యతిరేకినే. దీని గురించి అఖిలేష్ యాదవ్ గారు చాలాసార్లు చెప్పారు, మోహన్ యాదవ్ గారు ఈ దారిలో వెళ్ళకూడదు అని. ఆయనతో నేను మాట్లాడినప్పుడు చెప్తాను, కరెక్టేదో తప్పేదో. ఆయనకు తెలియక ఆయన అలా చెప్పుంటారు. కాదు, మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన నమాజ్వాదీ అనడం మొదలుపెట్టారు. దాని గురించి నాకేమీ తెలీదు. నేను ఈ విషయంలో ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఎవరైనా చట్టాన్ని మీరితే ఆ చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవాలి. అందువల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ చట్టానికి తోడుగానే ఉంటుంది, అందులో అనుమానం లేదు. కానీ మీరు ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారంటే, ప్రతి శబ్దం గుండెలో తూటలా దూసుకుపోతుంది. అలాగే సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ గారి గురించి మీరేమన్నారంటే, వాళ్ళు హిందువుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. నేను నా అభిప్రాయమే చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితిలో గౌరవనీయులైన ప్రధాని ఆధ్వర్యంలో మన దేశంలో జీవించే అందరి ప్రజలకు ఆత్మాభిమానంతో జీవించే హక్కు ఉంది. అది హిందూస్కెందుకు ఉండకూడదు? దీన్ని పరమతస్థులు ఎందుకు చెడుగా అనుకోవాలి? నేను ఓటు బ్యాంకు కోసం ఇటువంటి అభిప్రాయాల్ని అంగీకరించలేను. అందువల్లే చెప్తున్నాను, అవును, అన్ని మతాల వారికి వారి మతాలను అవలంబించే హక్కు ఉంది. అదేవిధంగా హిందువుల హక్కులు కూడా కాపాడబడాలి. అందులో ఎలాంటి మార్పు లేదు. అలాగే మధ్యప్రదేశ్లో ముస్లింల వాళ్ళ బాగోదేలు బానే ఉన్నాయి, దాన్ని ఎవరు లాక్కోలేదు. నేను ఇదివరకే చెప్పాను, ఈ దేశంలోని చట్టము న్యాయము మతంతో పాటు నడుచుకునే వాళ్లకి, అన్ని మతాలకి స్వేచ్ఛ అనేది మన రాష్ట్రంలో ఉంది. ఎవరిని మతం పేరుతో హింసించం. ఇది నిజం. కానీ ఒక మతం మరో మతాన్ని గౌరవించాలి, అది ముఖ్యం కదా. అందువల్ల ఇది ఒకరితో మరొకరుకున్న బంధంతో సంబంధించింది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అందరికీ సరిసమానమైన చట్టాలనే అమలుపరుస్తూ ఉంటుంది. చెప్పాలంటే మీ పార్టీ గురించి ఇంకా మీ గురించి ఆపనెంట్ వాళ్ళకి మీరేం చెప్పబోతారు? బతకండి, బతకనివ్వండి. అడగండి. మీరు శబ్దం రాకూడదని డెసిబుల్ గురించి మాట్లాడారు, కానీ కావడి యాత్రలో చాలా శబ్దాలొస్తున్నాయి. దాని గురించి మీరేం మాట్లాడతారు? నాకు ఈ సౌండ్ అనేది సమస్యగా ఉందని నేను చెప్పనే లేదు.
నేను అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యను. లౌడ్ స్పీకర్స్ గురించి నేను చెప్పారే. ఆ లౌడ్ స్పీకర్, డీజే అన్నీ ఒకే డెసిబెల్లో ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. నేను దాన్ని మతంతో కలపలేదు. అంటే ఒకరి ఆలోచనలు ఎలా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా. వాళ్ళు అలా అనుకుంటున్నారు, నేనేం చేయగలను చెప్పండి? మేం సమానంగానే చూశాం. అన్ని మతాలకు అన్ని చట్టాలు సమానంగానే ఉండాలి. అందువల్ల నేను దాన్ని వ్యత్యాసంగా చూడలేదు, ఆ విధంగా చూడను కూడా. బీజేపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, కేటగిరీస్ని జాతిని పెట్టి చేస్తున్నారు. అది అలా జరగకూడదు. అది సమాజానికి మంచిది చేయాలి, అందరికీ మంచి చేయాలి. కాబట్టి ఒక యాదవ్గా మీరేమనుకుంటున్నారు సార్, కాస్త చెప్తారా? నాకు మీరే చెప్పండి. ఇప్పుడు రామాలయం సమస్యలో అప్పుడున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాల్ని కలచివేసింది. అదేవిధంగా ఎన్నోసార్లు రాముడి విషయంగా దేశమంతా కలవరాలు జరిగాయి. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెసే కదా. ఆ తర్వాత మోడీ గారి పాలన వచ్చింది. మోడీ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దేశమంతటా అమలు చేశారు. ఆ తర్వాత దేశంలో ఎక్కడ కలహాలు జరిగాయో చెప్పండి? అదే దేశమే కదా. మన దేశం ఇలాగే నడుచుకోవాలి అని చెప్తున్నారు. మేమెప్పుడూ హిందూస్ను వేరుగా, ముస్లిమ్స్ను వేరుగా చూడలేదు. మాకటువంటి ఉద్దేశమూ లేదు. మీరు ఇంకా చెప్పండి. నాకు తెలుసు, అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, మ్యాక్సిమం ముస్లిం దేశాలలో 3 తలాక్ పద్ధతులు, మహిళలకి ఇటువంటి అవినీతి ఎక్కడా జరగలేదు. కాని కాంగ్రెస్ వచ్చి సుప్రీంకోర్టు తీర్పునే మార్చేసింది. ఇది కాంగ్రెస్కున్న మనోభావం కేవలం ఓటు బ్యాంకు కోసం. మన సోదరీమణులు మీరే చెప్పండి, పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి వెళ్ళాక 1 సంవత్సరంలో వాళ్ళకి 1 లేక 2 బిడ్డలు పుడతారు. అప్పుడు వాళ్ళు తలాక్ 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 అని చెప్తే ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో మీరే చెప్పండి. వాళ్ళ జీవితం నరకం కాదా? నాకు గర్వంగా ఉంది, 40 సంవత్సరాల సుప్రీంకోర్టు పాత తీర్పుని మోడీ గారు అమలుపరిచారు. మా బామ్మ విల్లు రివాల్లో ఉంది, మీ అత్త వాళ్ళ ఊరు రివాల్లో ఉంది. అదేంటంటే మధ్యప్రదేశ్లో ఉన్న రివాల్ని చూసినట్లయితే చాలా డెవలప్మెంట్స్ ని కనిపిస్తున్నాయి సార్. ఉజ్జయిన్లో మీరు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అక్కడ కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. ఇదే విధంగా మిగతా చోట్ల చూసినట్లయితే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయా, లేకపోతే కేవలం మీరు వెళ్ళే చోటుకి అది కాదు, ఆయన ఏమడుగుతున్నారంటే మీ ఇంట్లో అత్తగారింట్లో మాత్రమే అలా జరుగుతుందని అడుగుతున్నారు. ఇది ఆయనకు కూడా తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. మొదటిసారి ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ లీవాలో జరిగింది. జబల్పూర్, సాగర్, గ్వాలియర్లో, నర్తాపురంలో, ఇంకా చెప్పాలంటే సెగడాల్ లాంటి ప్రాంతంలో కూడా జరిగాయి. మీ ఐటీ పార్క్ మా వల్లే ప్రారంభించబడింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో మీకొక ముఖ్యమైన వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. 1953 నుంచి 2006 వరకు కేవలం 5 మెడికల్ కాలేజీలే ఉండేవి. నాకు గర్వంగా ఉంది, ఒకే సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు మోడీ గారి ద్వారా తెరవబడ్డాయి. సో ఇదే డెవలప్మెంట్ యొక్క వేగం. నా ప్రశ్న ఏంటంటే, మోదీ గారి పేరు మోదీజీయే, అదేలాగా వచ్చి సీఎంని ఎంపిక చేశారు. చెప్పాలంటే మా ఒరిస్సా సీఎం మోహన్ మాజీ, అలాగే మీ పేరు మోహన్ యాదవ్. ఇప్పుడు చూస్తే ఒరిస్సాలో లోకల్ నాయకుల్ని ఎంపిక చేశారు. ఆయన పేరేంటంటే మన్మోహన్ సాగల్. ఈ రహస్యమేంటి? ఆవిడ ఈ మోహన్ గల పేరు వాళ్ళని వెతికి మరీ ప్రధానమంత్రి చేస్తున్నారా అంటున్నారు. చూడండి, ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే శ్రీకృష్ణుడి పేరు ప్రతి ఒక్క ఇంట్లోనూ వినిపిస్తూనే ఉంది. నన్ను గన్నవారు అది గౌరవిస్తున్నారు, నాకు సంతోషం.